హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత అకాడమీ కోచింగ్ సెంటర్. అదేవిధంగా కొత్తగా లైక్ చేయండి, షేర్ చేయండి సార్. అయితే కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్ కొత్తగా మనకు హైకోర్టు ఎగ్జామ్స్ డేట్స్ వదిలేమా అమరావతిలోని రాజధాని హైకోర్టులోని. అదేవిధంగా మనకు మెయిన్ స్టాండర్డ్ జీకే ఇంపార్టెంట్ దీంతో మనకు జీకేతో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఎక్కువ అడిగే ఛాన్స్ ఏదంటే ఇక్కడ మనకు హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టులో. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసిమా మనకు దీంతో హైకోర్టులో వచ్చేసిమా మనకు ఏమి ఉంటాయంటే ఇక్కడ టాపిక్స్లో 40 మార్క్స్ వచ్చేసిమా 40 మార్క్స్ వచ్చేసి హైకోర్టు గురించి హైకోర్టులో 40 మార్క్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఓన్లీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మాత్రం ఉంటాయి సార్. దాంతో మనకు మెయిన్ వచ్చేసిమా ఏంటంటే ఇంటర్నేషనల్, నేషనల్, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఏంటంటే అంతర్జాతీయం, ఒకటి వచ్చేసిమా అంతర్జాతీయం, రెండు వచ్చేసిమా నేషనల్, సెకండ్ వచ్చేసిమా నేషనల్, మూడు వచ్చేసిమా ఇదంటే అవార్డ్స్, అవార్డ్స్, నాలుగు వచ్చేసిమా ఇదంటే స్పోర్ట్స్, నెక్స్ట్ ఐదు వచ్చేసిమా ఇంపార్టెంట్ డ్యాన్సెస్, ఫెస్టివల్స్ అవి ఉంటాయమ్మా. నెక్స్ట్ అదేవిధంగా స్టేట్ ఏపీ గురించి ఉంటాయి. ఏపీ గురించి మొత్తం 6 టాపిక్స్ ఉంటాయి. మెయిన్ 6 టాపిక్స్ ఉంటాయమ్మా. ఈ 6 టాపిక్లో మనకు దాదాపు 40 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అవి తక్కువ ఇస్తాడు సార్. కానీ ఫిజిక్స్ కానీ నెక్స్ట్ అదే పాలిటీ కానీ ఎకానమీ కానీ మెయిన్ ఎక్కువ వచ్చేసి స్టాండర్డ్ జీకి అడుగుతాడు. మనకు డిస్ట్రిక్ట్ కోర్టులో స్టాండర్డ్ జీతో పాటు కరెంట్ అఫైర్స్ అడిగే ఛాన్స్ అన్నమాట. అందుకే మన మెయిన్ ఒక ఖచ్చితంగా స్టాండర్డ్ నుంచి కరెంట్ అఫైర్స్ అడిగే ఛాన్స్ అయితే మెయిన్ వచ్చేసి మనకి ఏదంటే ఈ యొక్క 40 మార్క్స్లో ఫస్ట్ టాపిక్ ఏదంటే అంతర్జాతీయం, అంటే డిస్ట్రిక్ట్ హైకోర్టు సంబంధించిన ఫస్ట్ టాపిక్ ఏదంటే ఇంటర్నేషనల్ గురించి చెప్దాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ గురించి మెయిన్ కవర్ చేస్తామా. ఈ అవార్డ్స్ గురించి, కొన్ని స్పోర్ట్స్, ఇంపార్టెంట్ రీసెంట్ పర్సన్స్ ఎవరు అపాయింట్మెంట్ అయ్యారు, గవర్నర్స్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క స్కీమ్స్, పథకాలు ఏమేమి లాంచ్ చేశారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024లో ఆయన 4వసారి ప్రమాణ స్వీకరించారు, ఏమేమి స్కీమ్ లాంచ్ చేశారో అవన్నీ ఒకసారి మనం డిసైడ్ చేద్దాం. ఏపీ గురించి చాలా కోచింగ్లో మనకు ఏపీ గురించి చాలా మంది హైకోర్టు గురించి చెప్పరు సార్. ఎందుకంటే దాని గురించి మన క్వశ్చన్స్ కూడా తయారు చేసిన త్వరలో. ఈ యొక్క మెయిన్ వచ్చేసి అయితే ఇక్కడ మెయిన్ టాపిక్స్ ఏదంటే అంతర్జాతీయం. ఈ యొక్క అంతర్జాతీయంలో మెయిన్ టాపిక్స్ ఇంటర్నేషనల్, ఇది అంతర్జాతీయంలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏదంటే ఈఎన్ఓ గురించి. యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్. ఈఎన్ఓ గురించి మనం ఖచ్చితంగా ఒక బిట్ వస్తామా. పోయిన సార్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా మనకు టైపిస్టులు కానీ దాంతో ఎగ్జామ్ కూడా ఒక బిట్ అడిగారమ్మా. ఈఎన్ఓ గురించి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్స్ అవుతారు. అదేవిధంగా ఈఎన్ఓ అంటే యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ అయితే ఈఎన్ఓ ముందు ఏ సంస్థ ఉన్నది, అంతకుముందు పాత పేరు వచ్చేసి ఈఎన్ఓ ముందు ఏది ఫస్ట్ ఏదంటే నానాజాతి సమితి ఉన్నది సార్. ఫస్ట్ సమితి ఏదంటే నానాజాతి సమితి. ఈ సంస్థ ఎస్టాబ్లిష్ అయినప్పుడంటే 1919లో ఎస్టాబ్లిష్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడంటే 1920లో స్టార్ట్ చేశారమ్మా. ఏ సంస్థ అంటే నానాజాతి సమితి. అయితే నానా సమితి ఎందుకు జరిపిందంటే మొదటి ప్రపంచ యుద్ధం శాంతి కోసం, మొదటి వారు వచ్చేసి 1914 నుంచి 1918 వరకు మొదటి వారి యుద్ధం కోసం శాంతి కోసం ఏర్పడిన సంస్థ. ఏ సంస్థ? నానాజాతి సమితి. అయితే ఈ సంస్థ కంట్రోల్ చాలా పోయింది. అంటే ఇది ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధం శాంతి కోసం ఏర్పడిన సంస్థ ఏదంటే నానాజాతి సమితి. ఈ యొక్క నానాజాతి సమికర్త రూపకర్త వచ్చేసి ఎవరంటే వుడ్రో విల్సన్. ఎవరు సార్? వుడ్రో విల్సన్ అనే వ్యక్తి ఈ యొక్క దేనిక ఫౌండర్ సార్. ఏ ఫౌండరు? నానాజాతి సమితి ఫౌండర్. మొదటి ప్రపంచ శాంతి కోసం ఏర్పడిన సంస్థ నానాజాతి సమితి. ఈ యొక్క నానా సమితి ఇప్పుడు అంటే నానాజాతి సమితి 1919లో స్టార్ట్ చేసినప్పుడు 1920లో. కానీ ఇది ఏమైంది సార్? ఫెయిల్యూర్ అయింది. అంటే సక్సెస్ కాల. అంటే మొదటి వారిద్దాని కోసం ఇది ఫస్ట్ వారిద్దం కోసం ఈ సంస్థ ఏమైందంటే సక్సెస్ కాలం. అంటే ఇది కంట్రోల్ చేయలేకపోయింది. మొదటి ప్రపంచ శాంతి కోసం ఏర్పడిన సంస్థ ఏది? నానా సమితి. అయితే మళ్ళా రెండవ ప్రపంచ యుద్ధం శాంతి కోసమా, సెకండ్ వార్ యుద్ధం కోసం ప్రపంచ యుద్ధం శాంతి కోసమా. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడంటే 1939 నుంచి 44 వరకు సెకండ్ వార్ యుద్ధం జరిగింది సార్. ఈ సెకండ్ వార్ వచ్చేసి జర్మనీకి మరియు రష్యా మధ్య ఈ యొక్క యుద్ధం జరిగింది సార్. ఈ యొక్క యుద్ధము అయితే ఈ యొక్క రెండవ ప్రపంచ యుద్ధం శాంతి కోసం ఏ సంస్థ ఏర్పడంటే ఈఎన్ఓ సార్. అయితే ఈ యొక్క ఈఎన్ఓ వచ్చేసి ఫౌండర్ వచ్చేసి ఎవరంటే రూజ్వెల్ట్. ఎవరు సార్? రూజ్వెల్ట్. అమెరికా అధ్యక్షుమా. ఐక్యరాజ్య సమితి యొక్క అమెరికా అధ్యక్షుగా ఎన్నికాడు. ఇక్కడ మెయిన్ వచ్చేసి సార్ మొదటి వార ప్రపంచ యుద్ధం శాంతి కోసం ఏ సంస్థ అయిపోయింది? నానాజాతి సమితి. ఇదేమైంది? సక్సెస్ కాలేదు సార్. అదేవిధంగా సెకండ్ వార్ యుద్ధం కోసం ఏర్పడిన సంస్థ ఏదంటే ఈఎన్ఓ సార్.
ఈఎన్ఓ అంటే మా యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్, తెలుగులో వచ్చేసి మా ఏమనంటే ఐక్యరాజ్య సమితి అని పేరు పిలుస్తారు సార్, ఐక్యరాజ్య సమితి. అయితే ఈ యొక్క ఈఎన్ఓ యొక్క రూపకర్త వచ్చేసి మా ఎవరంటే రూజ్వెల్ట్. సెకండ్ వార్ యుద్ధం కోసం ఏర్పడిన సంస్థ ఏంటంటే ఈఎన్ఓ, యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ మా. అయితే ఈఎన్ఓ యొక్క శాఖ వచ్చేసి మా యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ శాఖ ఎప్పుడంటే 1941 ఆగస్టు 14న ఏర్పడింది సార్, ఆగస్టు 14న ఏర్పడింది సార్ శాఖ. అదేవిధంగా ఈఎన్ఓ వచ్చేసి మా స్టార్ట్ చేసిందంటే ఎప్పుడు ప్రారంభించారంటే ఐక్యరాజ్య సమితి మా ఎప్పుడు ప్రారంభించిందంటే 1945 మా అక్టోబర్ 24న ఏర్పడిందన్నమాట. 1945 అక్టోబర్ 24న. అయితే 2025 అక్టోబర్ 24కి వచ్చేసి ఈ సంస్థ ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అంటే 80 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరమా 18 ఇయర్స్ ద కంప్లీట్. అంటే ఇది ఐక్యరాజ్య సమితి మా ప్రారంభించింది ఎప్పుడంటే 1945 అక్టోబర్ 24. అదేవిధంగా 2025కు ఐక్యరాజ్య సమితి స్టార్ట్ చేసి ఏంటంటే 80 సంవత్సరాలు పూర్తయిందమ్మా. అక్టోబర్ 24కి వచ్చేసి ఈయన వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అంటే 1945 మా అక్టోబర్ 24న దీన్ని ప్రారంభించారు ఈయన వచ్చేసి. అయితే 2025కు ఈ సంస్థ ఏర్పడి అక్టోబర్ 24కి వచ్చేసి మా ఎన్ని సంవత్సరాలు అంటే 80 సంవత్సరాలు పూర్తయింది. అయితే ఈ 80 సంవత్సరాలు పూర్తయిందమ్మా. అయితే యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ యొక్క ఐక్యరాజ్యంగా ప్రధాన కార్యాలయం వచ్చేసి మా హెడ్ క్వార్టర్ వచ్చేసి మా ప్రధాన కార్యాలయం వచ్చేసి అంటే అమెరికాలోని న్యూయార్క్లో సార్, అమెరికాలోని న్యూయార్క్లో ఈ సంస్థ అనమాట. అమెరికాలోని న్యూయార్క్లో హెడ్ క్వార్టర్ వచ్చేసి అమెరికాలో న్యూయార్క్లో ఉంది. అయితే ఐక్యరాజ్య సమితి యొక్క ప్రాంతీయ కార్యాలయం అంటే సబ్ బ్రాంచెస్, ప్రాంతీయ కార్యాలయం వచ్చేసి ప్రాంతీయ కార్యాలయం అంటే ఇరాక్లోని ఉంది సార్, ఇరాక్లో ప్రాంతీయ కార్యాలయం ఇరాక్లోనిది. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి యొక్క మెయిన్ వచ్చేసి హెడ్ క్వార్టర్ వచ్చేసి అమెరికా న్యూయార్క్. అందుకే ప్రతి సంవత్సరం అక్టోబర్ 24 వచ్చేసి ఏ దినోత్సవం అంటే యుఎన్ఓ డే సార్, యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ చెప్పుకుంటాం. అదేవిధంగా అక్టోబర్ 24 వచ్చేసి ఇంకో దినోత్సవం ఏదంటే ప్రపంచ పోలియో దినోత్సవం, ప్రపంచమా పోలియో డే జరుపుకుంటారు సార్, ప్రపంచ పోలియో దినోత్సవం అదే రోజుమా. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతీయ కార్యాలయం వచ్చేసి ఎక్కడుంటే ఇరాక్లో ఉంది. అయితే హెడ్ క్వార్టర్ వచ్చేసి అమెరికాలోని న్యూయార్క్లో ఉంది సార్. మనకి ఎగ్జామ్ అవుతుందన్నమాట. అయితే ఐక్యరాజ్య సమితి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 1945లో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 50 కంట్రీస్ ఉన్నాయమ్మా, 50 కంట్రీస్ ఉన్నాయి. మళ్ళా 51 దేశమ్మా ఏ దేశం అంటే పోలాండ్ దేశం జాయిన్ అయింది సార్, పోలాండ్. ఫస్ట్ 50 దేశాలు ఉన్నాయి, 51 దేశమ్మా ఏదంటే పోలాండ్. ఇండియా ఏదో జాయినింగ్ వెరీ ఇంపార్టెంట్, ఇది బిట్ అడిగారు పోయినసారి. యుఎన్ఓలో ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది, ఇది ఇండియా ఏదో జాయినింగ్ మా. యుఎన్ఓలో వచ్చేసి ఇండియా ఏదో జాయినింగ్ 1946లో ఇండియా జాయిన్ అయింది సార్, వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్తో ఐక్యరాజ్య సమితిలో ఇండియా ఎప్పుడు జాయిన్ అయిందంటే 1946లో ఇండియా జాయిన్ అయింది సార్. మనకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్. ఫస్ట్ ఎన్ని ఉన్నామా 50 దేశాలు, మళ్ళీ 51 దేశం ఏది పోలాండ్. అయితే ఐక్యరాజ్య సమితిలో ఇండియా ఏదో 1946లో ఇండియా జాయిన్ అయింది సార్. అయితే ఐక్యరాజ్య సమితిలోని ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ మొత్తం దేశాలు వచ్చేసి ఎన్ని ఉంటాయంటే 193 దేశాలు ఉంటాయి. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ 193 దేశాలు ఉంటాయి. ఎప్పటికంటే సార్ 2011కు జూలై 9కి ద టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ 193. ఈ యొక్క 193 దేశమా ఏ దేశం అంటే సౌత్ సూడాన్ అంటే దక్షిణ సూడాను. ఈ యొక్క దక్షిణ సూడాన్ వచ్చేసి ఏ దేశం నుంచి విడిపోయిందంటే సూడాన్ దేశం నుంచి విడిపోయింది సార్. సూడాన్ దేశం నుంచి ఏ దేశం విడిపోయిందమ్మా దక్షిణ సూడాన్. ఇప్పుడు భారత్ నుంచి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్, అట్లా నెక్స్ట్ సూడాన్ నుంచి ఏ దేశం విడిపోయిందంటే దక్షిణ సూడాన్ ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ 193 కంట్రీస్ ఉండే సార్. మనకు దక్షిణ సూడాన్గా 2011 జూలై 9లో ఆ దేశానికి స్వతంత్రం వచ్చింది. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ 193. అయితే ఇండియా మాత్రం 1946లో ఇండియా ఇదో జాయిన్ అయింది సార్. 1946లో ఇండియా జాయిన్ అయింది. అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలోని యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్లో ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏంటంటే ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ 193. నెక్స్ట్ 193 దేశాల్లో ఐక్యరాజ్య సమితిలోని మెంబర్షిప్ లేని అంటే హోదా లేని దేశాలు వచ్చేసి ఏంటంటే 2 దేశాలు ఉన్నాయమ్మా. 2 దేశాలు. ఒకటి వచ్చేసి ఏదంటే వాటికన్ సిటీ. రెండో వచ్చేసి ఏదంటే తూర్పు తైవాన్ అనే దేశాలు. ఈ 2 దేశాలు మెంబర్షిప్ లేవు సార్, అంటే హోదా లేని దేశాలు 2 దేశాలు మాత్రమే. ఏదంటే వాటికన్ సిటీ, అదేవిధంగా వచ్చేసి తూర్పు తైవాన్. ప్రపంచంలో తక్కువ జనాభాల దేశం వచ్చేసి ఏదంటే వాటికన్ సిటీ. మరియు విస్తీర్ణంలో తక్కువ గల దేశం ఏరియా పాపులేషన్లో
తక్కువ ఉన్న దేశమా ఏదంటే వాటికన్ సిటీ. అదేవిధంగా క్రైస్తవ మస్తూరుకు పవిత్ర స్థలం ఏంటంటే వాటికన్ సిటీ, వాళ్ళని అంటే పోప్ అంటారు సార్. అదేవిధంగా ఈ యొక్క వాటికన్ సిటీలో కేవలం వచ్చేసిమా ఎవరుంటే మెన్స్ మాత్రమే ఉంటారు సార్, పురుషులు మాత్రమే ఈ యొక్క దేశంలో ఉంటారు. కేవలం 1000 మంది మాత్రమే ఈ యొక్క పాపులేషన్ ఉన్న దేశమ్మా ఏదంటే వాటికన్ సిటీ. వాటికన్ సిటీమా కేవలం ఈ యొక్క మెయిన్ వచ్చేసి ఫోర్బ్స్ సంస్థ అంటే వాటికన్ సిటీ. అయితే ఐక్యరాజ్య సమితిలోని మెంబర్షిప్ లేని హోదామా ఏదంటే వాటికన్ సిటీ, తూర్పు తైవాను. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి యొక్క ఇది ఫస్ట్ మీటింగ్ సార్, యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ మా ఇది ఫస్ట్ మీటింగ్ 1946లో ఎక్కడ జరిగిందంటే ఇంగ్లాండ్లో జరిగింది సార్. ఇంగ్లాండ్లో వచ్చేసి మా యూకే సార్, యునైటెడ్ కింగ్డమ్ మా ఇంగ్లాండ్లో జరిగింది ఫస్ట్ మీటింగ్ సార్. ఇంగ్లాండ్లో వచ్చేసి ఒక మీటింగ్, యూకేలోని అంటే యునైటెడ్ కింగ్డమ్ మా లండన్లో జరిగింది. యూకే ఇంగ్లాండ్ రెండో కూడా సార్, లండన్లో ఇది ఫస్ట్ మీటింగ్ సార్ 1946లో లండన్ అనమాట. అయితే ఇంకా ప్రతిసారి ఫస్ట్ 1946లో ఒక్కసారి మాత్రమా లేకపోతే లండన్ అయింది. ఆ తర్వాత వచ్చేసి మా ఈ మీటింగ్ ప్రతి సంవత్సరం 1947 నుంచి 2025 వరకు ఎక్కడంటే అమెరికాలోని న్యూయార్క్లో ఈ యొక్క మీటింగ్ జరిగింది సార్. అమెరికాలోని న్యూయార్క్లో ఈ యొక్క మీటింగ్ జరిగింది. న్యూయార్క్లో 1940 నుంచి 2005 వరకు అమెరికాలో న్యూయార్క్లో జరిగింది సార్. ఇది ఎన్నో మీటింగ్ అంటే 80వ మీటింగ్ మా 80వ మీటింగ్ ఈ మీటింగ్ సార్. ఈ మీటింగ్ వచ్చేసి మా 2025 సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 27 వరకు ఈ మీటింగ్ జరిగింది సార్. ఈ మీటింగ్ 2025 మా ఈ మీటింగ్ 80వ మీటింగ్ అంటే ఇది ఐక్యరాజ్య సమితి ఏర్పడి 2025కు 80 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ మీటింగ్కి ఎవరు హాజరైంటే ఇండియా నుంచి మా ఇది జయశంకర్, ఇండియా ఫారెన్ మినిస్టర్ మా జయశంకర్ వచ్చేసి ఇండియా ఫారెన్ మినిస్టర్ మా ఈ మీటింగ్ సమావేశానికి అంటే ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క మీటింగ్ మా సాధారణ సభకు మీటింగ్ మా 2025 సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఈ మీటింగ్ 80వ మీటింగ్. ఈ మీటింగ్ ఎవరు హాజరంటే జయశంకర్ అనే వ్యక్తి హాజరయ్యారు సార్. ఏ మీటింగ్ అంటే యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ మీటింగ్ మా. ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్. ఐక్యరాజ్య సమితి యొక్క ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ మా 193. అయితే వాటికన్ సిటీ మరియు తూర్పు తైవాన్ టెంపరరీ దేశాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి ఫస్ట్ మీటింగ్ మా ఎక్కడంటే లండన్ అనమాట. ఆ తర్వాత 1947 నుంచి 2005 వరకు ఈ మీటింగ్ వచ్చేసి అమెరికాలోని న్యూయార్క్ సార్. ఎన్నో మీటింగ్ అంటే 80వ మీటింగ్ మా. ఈ మీటింగ్ ఎవరు హాజరు అంటే జయశంకర్ మా. అయితే ఫస్ట్ మీటింగ్ 2000 బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత 2014లో ఫస్ట్ సెప్టెంబర్ 27 మన ఇండియా నుంచి ప్రధానమంత్రి మోడీ ఫస్ట్ మీటింగ్ హాజరైంది సార్. ఈ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ హాజరం జరిగింది సార్. మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అనమాట. అయితే ఈసారి జయశంకర్ అనే వ్యక్తి హాజరమా. ఇది మ్యాథ్స్గా మోడీ హాజరు కావాల్సింది ఈ మీటింగ్ మా. కానీ అప్పుడు మనకు ఎలక్షన్స్ వల్ల బీహార్ ఎలక్షన్స్ వల్ల ఈ మీటింగ్ హాజరలేకపోయాడు. నెక్స్ట్ మా అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో మా ఇది టోటల్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్. ఐక్యరాజ్య సమితిలో మా ఇది టోటల్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ మా అంటే భాషలు వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే మొత్తం 6 భాషలు ఉంటాయి సార్. ఎన్ని భాషలు మా 6 భాషలు. ఐక్యరాజ్య సమితి టోటల్ నెంబర్ ఆఫ్ భాషలు మా 6 భాషలు. ఒకటి వచ్చేసి మా ఏదంటే ఇంగ్లీష్ భాష, ఇంగ్లీష్. అదేవిధంగా మా చైనీస్ మా. 3 వచ్చేసి స్పాన్ భాష మా, స్పెయిన్ భాష. 4 వచ్చేసి మా ఏదంటే రష్యన్. నెక్స్ట్ మా 5 వచ్చేసి మా ఏదంటే ఫ్రెంచ్, 5వ భాష మా ఫ్రెంచ్. 6వ భాష మా ఏదంటే అరబిక్. 6వ భాష మా ఏ భాష అంటే మా అరబిక్ భాష. ఏ భాష అండి మనకు ఎన్నో భాష మా ఏదంటే 6వ భాష వచ్చేసి మా 6వ భాష ఏదంటే అరబిక్ భాష. 6వ భాష మా అరబిక్ భాష. ఇక్కడ మనకు కావాలి సార్ ఐక్యరాజ్య సమితిలో ఇది టోటల్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే భాషలు వచ్చేసి ఎన్ని భాషలు అంటే 6 భాషలు ఉంటాయి సార్. ఇంగ్లీష్ భాష మా. 1 వచ్చేసి మా చైనీస్ భాష. 3 వచ్చేసి మా స్పానిష్. 4 వచ్చేసి మా రష్యా వాళ్ళు. 5 మా ఏంటంటే ఫ్రెంచ్ అంటే మా ఫ్రాన్స్ వాళ్ళు. అదేవిధంగా అరబిక్ భాష. ఈ మొత్తం లాంగ్వేజ్ మా 6. అయితే ఈ యొక్క 6వ భాషగా ఏ భాష జరిగిందంటే అరబిక్ భాష. ఎప్పుడంటే మా 1973 వచ్చేసి 1973లో అరబిక్ భాష 6వ భాషగా చేరడం జరిగింది సార్. అరబిక్ భాషగా ఎన్నో భాషగా చెందంటే 6వ భాషగా అరబిక్ భాష చేరడం జరిగింది సార్. మనకి ఎగ్జామ్ అనమాట. అక్కడ ఇది ఐక్యరాజ్య సమితిలో టోటల్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్ మా 6. ఇంగ్లీష్ భాష, చైనీసు, స్పానిష్ మా, రష్యను, స్పెయినిష్ మా. నెక్స్ట్ అదేవిధంగా రష్యను, ఫ్రెంచ్, అరబిక్ భాషగా ఎప్పుడు జరిగింది 6వ భాష అంటే 1973 జరిగింది. ఇది మనకు లాస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఎగ్జామ్ అడిగిరమా. లేదంటే ఐక్యరాజ్య సమితిలో టోటల్ నెంబర్ లాంగ్వేజ్ 6. ఆ 6 భాషగా 6వ భాషగా ఏ భాష చేరిందంటే అరబిక్ భాష. అయితే హిందీ భాషను 7వ భాషగా మన హిందీ భాషను 7వ భాషగా చేర్చాలని 2008లో మన అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కాలంలో
మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కాలంలో దీన్ని ప్రవేశపెట్టడం అనమాట మన ఇండియా నుంచి. కానీ ఇంతవరకు ఇంతవరకు మన హిందీ భాషను ప్రత్యేక హోదా భాషగా ఏడో భాషగా చేర్చలేదు సార్. కేవలం ఒక నెంబర్కి మాత్రమే పెట్టలేదు సార్ ఈ యొక్క ఐక్యరాజ్యంలో. ఏ భాష అంటే హిందీ భాషను మాత్రం. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కరెంట్ అఫైర్స్ అంటే రీసెంట్గా 2020 ప్రకారం భారతదేశంలోని 2020 ప్రకారం భారతదేశంలో ఎక్కువ మాట్లాడే భాష ఏది? భారతదేశంలో ఎక్కువ మాట్లాడే భాష వచ్చేసి ఏ భాష అంటే హిందీ భాష. సెకండ్ వచ్చేసి ఏదంటే బెంగాలీ. నెక్స్ట్ మూడో భాష ఏంటంటే మరాఠీ. నాలుగో భాష వచ్చేసి ఏ భాష అంటే తెలుగు. ఐదో భాష ఏదంటే ఐదో భాష వచ్చేసి ఏదంటే తమిళ్ భాష. ఎన్నో భాష తమిళ్. అంటే ఇది భారతదేశంలో ఫస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ అంటే ఎక్కువ మాట్లాడే భాష వచ్చేసి ఏ భాష అంటే హిందీ భాష. సెకండ్ బెంగాలీ, అదేవిధంగా నెక్స్ట్ మరాఠీ, 4 తెలుగు, 5 వచ్చేసి అంటే తమిళ భాష. అయితే ఇక్కడ ఇండియాలో ఎక్కువ మాట్లాడే భాష హిందీ భాష. హిందీ భాష అనేది ఒక జాతీయ హోదా భాష మాత్రమే. మనకు షెడ్యూల్ వచ్చేసి షెడ్యూల్ వచ్చేసి 8వ షెడ్యూల్లో వచ్చేసి భాషల గురించి చెప్తాయి. ఈ భాషల్లో 22 భాషల్లో హిందీ భాష అనేది లేదు సార్. హిందీ భాష అనేది లేదు. ఓన్లీ జాతీయ హోదా భాష మాత్రమే ప్రకటించారు సార్. ఈ యొక్క మొత్తం మన ఇండియాలో నేషనల్ భాషలు ఇప్పటి వరకు నేషనల్ భాషలు ఎన్ని ప్రకటించారంటే 12 నేషనల్ భాషలకు ప్రకటించారు. అంతకుముందు 11 భాషలు ఉన్నాయి సార్. ప్రెజెంట్ నేషనల్ భాషగా రీసెంట్గా సింధీ భాషను 2026 ఏప్రిల్ వచ్చేసి 21న మన ఇండియా వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరంటే ప్రముఖ పర్సన్ సిపి రాధాకృష్ణన్ గారు వచ్చేసి రాజ్యసభలో అధికారికంగా ప్రకటించారు. సింధీ భాషను ప్రత్యేక హోదా భాషగా ప్రకటించారన్నమాట. అయితే ఇక్కడ మనకు కావాలి సార్ ఇండియాలో హిందీ భాష అనేది ఒక నేషనల్ భాష మాత్రమే. అయితే ఇండియాలో ఫస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ ఏదంటే హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళ భాష. ఈ తెలుగు భాష ఒకప్పుడు 3వ ప్లేస్ ఎక్కువ మన భాషలో. కానీ తెలుగు భాష అనేది ఇప్పుడు పడిపోయింది సార్. ఎన్నో ప్లేస్ అంటే 4th ప్లేస్ పడిపోయింది మనకి ఇంపార్టెంట్ సార్. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కువ మాట్లాడే భాష ఏది? యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ప్రకారం 2023-24 ప్రకారం ప్రపంచంలో ఎక్కువ మాట్లాడే భాష వచ్చేసి ప్రపంచంలో ఎక్కువ మాట్లాడే భాష ఏ భాష అంటే ప్రపంచంలో ఎక్కువ మాట్లాడే భాష వచ్చేసి ఏ భాష అంటే ఫస్ట్ ఏ భాష అంటే ఇంగ్లీష్ భాష సార్. ఇంగ్లీష్. సెకండ్ వచ్చేసి ఏదంటే చైనీస్ భాష. మూడో భాష ఏదంటే హిందీ భాష. అయితే మన తెలుగు భాష ఎన్నో ప్లేస్ అంటే ప్రపంచంలో తెలుగు భాష వచ్చేసి 16వ ప్లేస్ ఉంది. ఎన్నో ప్లేస్ 16వ ప్లేస్. అంటే ప్రపంచంలో ఎక్కువ మాట్లాడే భాషలో తెలుగు భాష 16వ ఉంది. ఫస్ట్ ఇంగ్లీష్, చైనీస్, హిందీ. 16వ భాషగా ఏ భాష అంటే తెలుగు భాషగా ప్రపంచంలో ఎక్కువ సార్. ప్రతి సంవత్సరం వచ్చేసి ప్రతి సంవత్సరం నేషనల్ హిందీ డే ఎప్పుడంటే నేషనల్ హిందీ దినోత్సవం ఎప్పుడు ఉందంటే సెప్టెంబర్ 14 జరుపుకుంటాం. సెప్టెంబర్ 14 వరల్డ్ హిందీ డే వచ్చేసి ఎప్పుడంటే వరల్డ్ హిందీ డే ఏ రోజు జరుపుకుంటుంటే ఎప్పుడంటే జనవరి 10న జరుపుకుంటాం సార్. జనవరి 10న. సెప్టెంబర్ 14 నేషనల్ హిందీ డే. వరల్డ్ హిందీ దినోత్సవం ఎప్పుడంటే జనవరి 10 జరుగుతాం. అయితే ప్రపంచంలో ఎక్కువ మాట్లాడే భాష ఏదంటే ఇంగ్లీష్, చైనీస్, హిందీ. అదేవిధంగా 16 భాష ఎన్నో ప్లేస్ అంటే తెలుగు భాష 16వ స్థానం. ఫస్ట్ ఇంగ్లీష్ భాష, సెకండ్ వచ్చి చైనీస్, మూడోది హిందీ భాష. మన తెలుగు భాష ఏంటంటే 16వ స్థానం సార్. వరల్డ్ నేషనల్ హిందీ దినోత్సవం ఎప్పుడంటే సెప్టెంబర్ 14. వరల్డ్ హిందీ డే చెప్పంటే జనవరి 10న జరుపుకున్నారు సార్. అయితే ఇక్కడ ఐక్యరాజ్య సమితిలో ఇక్కడ ఫ్లాగ్ అంటే జెండా వచ్చేసి ఫ్లాగ్ పొడవు వెడల్పు యొక్క నిష్పత్తి ఎంత ఉందంటే ఫ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ ఎంత అంటే 3:2 3:2. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి యొక్క ఫ్లాగ్ జెండమ్మ పొడవు వెడల్పు నిష్పత్తి వచ్చేసి ఎంతంటే 3:2. అదేవిధంగా ఇండియా ఫ్లాగ్ అవుతుంది సార్. ఇండియా ఫ్లాగ్ పొడవు వెడల్పు నిష్పత్తి ఎంతంటే 3:2. అదేవిధంగా ఒలింపిక్ గేమ్స్ యొక్క ఫ్లాగ్ గుత పొడవు వెడల్పు వచ్చేసి ఎంతంటే 3:2. ఇది మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ మాట. వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ టైం అడిగారు సార్ మనకు ఎగ్జామ్లో, ఫారెస్ట్ ఎగ్జామ్లో. ఏమంటే మన ఇండియా యొక్క ఫ్లాగ్ వచ్చేసి వెడల్పు పొడవు ఎంత అంటే రివర్స్ అడిగాడు అనమాట. కానీ ఇండియా వచ్చేసి ఫ్లాగ్ వచ్చేసి పొడవు వెడల్పు వచ్చేసి 3:2. ఇండియా ఫ్లాగ్ వచ్చేసి ఒలింపిక్ గేమ్స్ కూడా 3:2. ఈఎన్ఐ వచ్చేసి ఫ్లాగ్ కూడా 3:2 సార్ మనకి ఎగ్జామ్ అనమాట. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి యొక్క శాంతి చిహ్నం వచ్చేసి ఏదంటే శాంతి చిహ్నం బ్లూ ఆర్మీ లేదా నెక్స్ట్ మనకి ఎగ్జామ్ ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం వచ్చేసి బ్లూ ఆర్మీ మనకు శాంతి కోసం ఏర్పరిచిమా లేదా ఆల్వి కొమ్మలు అంటారు. ఏదమ్మా ఆల్వి కొమ్మలు అంటారు. ఇది ఆల్వి కొమ్మలు అంటే
శాంతి కోసం ఏర్పడిన సంస్థ ఏదంటే ఈఎన్ఓ. ఈఎన్ఓ కంటే మెయిన్ లక్ష్యమా శాంతి కోసం ఏర్పడింది. బ్లూ ఆర్మీ లేదా ఆల్వి కొమ్మలని అంటారు సార్. ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం. పొడవు వెడల్పైతే 3:2. ఇండియా ఫ్లాగ్ మా 3:2. ఒలింపిక్ గేమ్స్ యొక్క ఫ్లాగ్ అయితే ఏంటంటే 3 సార్. అయితే ఐక్యరాజ్య సమితిలో ఇది టోటల్ నెంబర్ ఆఫ్ ఐక్యరాజ్య సమితిలో మొత్తం ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ మా ఏంటంటే 193 దేశాలు ఉంటాయి సార్. 193 దేశాలు ఉన్నాయమ్మా. 193 దేశాలు ఉన్నాయి. నెక్స్ట్ మా అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలోని మొత్తం అంగాలు లేదా అంశాలు లేదా నెక్స్ట్ మా భాగాలు అంటారు. అంతా ఒకటే సార్. ఇక్కడ పార్ట్స్ లేదా అంశాలు లేదా అంగాలు అంటారు సార్. మొత్తం వచ్చేసి ఎన్ని ఉంటాయంటే 6 అంగాలు ఉంటాయి సార్. ఒకటి వచ్చేసి మా ఏదంటే సాధారణ సభ. సెకండ్ వచ్చేసి మా ఏదంటే భద్రతా మండలి. నెక్స్ట్ మా 3 వచ్చేసి మా ఏదంటే ఆర్థిక సామాజిక మండలి. 4 వచ్చేసి మా ఏదంటే ధర్మకర్త మండలి మా. నెక్స్ట్ 5 వచ్చేసి మా ఏదంటే అంతర్జాతీయ న్యాయస్థానం. ఇది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. నెక్స్ట్ 6 వచ్చేసి మా ఏదంటే సచివాలయం. అంటే ఇక్కడ ఐక్యరాజ్య సమితిలో ఇది టోటల్ నంబర్ ఆఫ్ భాగాలు లేదా మా పార్ట్స్ లేదా అంశాలు లేదా అంటారు. మొత్తం ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి సార్. సాధారణ సభ అంటే జనరల్ అసెంబ్లీ. భద్రతా మండలి మా సెకండ్ వచ్చేసి సెక్రటరీ కౌన్సిల్స్. ఆర్థిక సామాజిక మండలి అంటే ఎకనామిక్స్ మా సంబంధించింది. నెక్స్ట్ 4 వచ్చేసి మా ఏదంటే ధర్మకర్త మండలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, మనకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ధర్మకర్త మండలి. ఇది త్వరలో దీన్ని తొలగించడం జరుగుతుంది సార్. 5 వచ్చేసి మా ఏంటంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానం. 6 వచ్చేసి మా ఏదంటే సచివాలయం. మొత్తం వచ్చేసి మా ఎన్ని భాగాలు ఉంటాయంటే 6 అంశాలు, మొత్తం 6 భాగాలు ఉంటాయి సార్. మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఐక్యరాజ్య సమితిలోని భాగాలు వచ్చేసి మొత్తం 6 ఉంటాయి. ఈ ఆర్టికల్లో ఫస్ట్ భాగం వచ్చేసి మా ఏదంటే సాధారణ సభ అంటే జనరల్ అసెంబ్లీ సార్. సాధారణ సభ. ఈ యొక్క సాధారణ సభ అనేది మనకు ఒకసారి చూడండి సార్. ఏంటంటే మొత్తం సాధారణ సభ, నెక్స్ట్ భద్రతా మండలి, నెక్స్ట్ ఆర్థిక సామాజిక మండలి, ధర్మకర్త మండలి, నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయస్థానము, నెక్స్ట్ సచివాలయం. ఈ ఎన్ని సంవత్సరమా ఇది కానీ నెక్స్ట్ ఇది కానీ మొత్తం ఇది ఒక్కటి తప్పక సార్. ఇది అంతర్జాతీయ న్యాయస్థానం తప్పక. దీని న్యాయస్థానం హెడ్ క్వార్టర్ వచ్చేసి మా ది హేగ్ మా ఇక్కడంటే నెదర్లాండ్. మిగతాటి మాత్రం సార్ మిగతాటి అన్ని హెడ్ క్వార్టర్ వచ్చేసి మా ఎక్కడంటే అమెరికాలోని న్యూయార్క్లో ఉంది సార్. గుర్తుపెట్టుకోవాలి సార్. ఏమడుగుతుంటే ఇక్కడ ఎగ్జామ్లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రధాన కేంద్రం ఈ కింద వల్ల ఏ నగరంలో ఉందంటారు? ది హేగ్, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, ప్యారిసా? ఆన్సర్ పెట్టాలమ్మా ది హేగ్ పెట్టాలి సార్. ది హేగ్ అంటే ఇక్కడ మొత్తం భాగాలు వచ్చేసి ఉన్నాయి 6 భాగాలు. ఈ 6 భాగాలు వచ్చేసి మా సాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక సామాజిక మండలి, ధర్మకర్త మండలి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, సచివాలయం. ఇది మాత్రం ఒక్కటి వచ్చేసి మా ఎక్కడ ఉంది? ది హేగ్, నెదర్లాండ్. మిగతాటి మాత్రం అన్ని హెడ్ క్వార్టర్ ఉన్నాయి అమెరికాలోని న్యూయార్క్లో ఉన్నాయి సార్. మిగతా హెడ్ క్వార్టర్ వచ్చి అమెరికాలోని న్యూయార్క్లో సార్. మనకి ఎగ్జామ్ అడిగే ఛాన్స్ అన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ ఏదంటమ్మా సాధారణ సభ అంటే మా జనరల్ అసెంబ్లీ. సాధారణ సభ. ఈ యొక్క సాధారణ సభ ఎస్టాబ్లిష్ అయినప్పుడు అంటే 1945 అమ్మా అక్టోబర్ 24న ఎస్టాబ్లిష్ చేశారు. ఈ సాధారణ సభను ఏమంటే ప్రపంచ పార్లమెంట్ మాత అని అంటారు. పార్లమెంట్ మాత అని అంటారు సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జామ్ ఏమంటారు సార్? ప్రపంచ పార్లమెంట్ మాత అని. ఏదాన్ని అంటే ఏమని అనిపిస్తున్నారంటే ఇదంటే సాధారణ సభ అంటారు. సాధారణ సభను జనరల్ అసెంబ్లీ ఈ యొక్క సంస్థ ఎస్టాబ్లిష్ అంటే 1945 అక్టోబర్ 24న ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్ వచ్చేసి మా ఎక్కడంటే అమెరికాలోని న్యూయార్క్లో ఉంది సార్. న్యూయార్క్లో ఉంది హెడ్ క్వార్టర్. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ మా 193 దేశాలు ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ మా 193 దేశాలు ఉంటాయి సార్ ఐక్యరాజ్య సమితిలోని సాధారణ సభలో. అయితే సాధారణ సభలో మొట్టమొదటిసారిగా సాధారణ సభలో తొలిసారిగా హిందీలో మాట్లాడిన ఫస్ట్ పర్సన్ మా ఎవరంటే హిందీలో మాట్లాడిన మొట్టమొదటి పర్సన్ వచ్చేసి మా ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఫస్ట్ ద స్పీకింగ్ ద లాంగ్వేజ్ ద జనరల్ అసెంబ్లీలో ఫస్ట్ మా ఐక్యరాజ్య సమితిలోని జనరల్ అసెంబ్లీలో హిందీలో మాట్లాడిన మొట్టమొదటి పర్సన్ మా ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఇది సెకండ్ పర్సన్ మా ఎవరంటే ఇది నరేంద్ర మోడీ గారు. సెకండ్ పర్సన్ మా ఎవరంటే నరేంద్ర మోడీ గారు. సెకండ్ పర్సన్ 2014లో
అటల్ బిహారీ వాజ్పేయి మా ఈయన ఫారెన్ మినిస్టర్గా ఉన్నప్పుడు మరి వచ్చేసి ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా హిందీలో మాట్లాడారు. అదేవిధంగా సెకండ్ పర్సన్ వచ్చేసి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా బ్రిటన్ పార్లమెంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ సార్, బ్రిటన్ పార్లమెంట్లో కూడా హిందీలో మాట్లాడిన మొట్టమొదటి పర్సన్ వచ్చేసి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఇటీవల తమ ఇజ్రాయెల్ పార్లమెంట్లో లాస్ట్ 2 months క్రితం ఇజ్రాయెల్ పార్లమెంట్లో కూడా ఫస్ట్ హిందీలో మాట్లాడిన మొట్టమొదటి పర్సన్ వచ్చేసారు అంటే నరేంద్ర మోడీ గారు మా రీసెంట్ కరెంట్ అఫైర్స్. ఎందుకంటే 9 సంవత్సరాల తర్వాత వెళ్ళిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఆ దేశానికి అంటే ఇజ్రాయెల్ వెళ్ళారమ్మా. ఇది మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ మా. అంటే ఇది ఐక్యరాజ్య సమితిలోనే తొలిసారిగా హిందీలో మాట్లాడిన మొట్టమొదటి పర్సన్ అటల్ బిహారీ వాజ్పేయి మోడీ. నెక్స్ట్ బ్రిటన్ పార్లమెంట్లో కూడా హిందీలో మాట్లాడిన నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్ ఇజ్రాయెల్ పార్లమెంట్లో కూడా హిందీలో మాట్లాడిన మొట్టమొదటి పర్సన్ వచ్చేసి అంటే నరేంద్ర మోడీ గారు. అయితే దీన్ని ఏమంటే ఎక్కువ సలమా ప్రపంచ పార్లమెంట్ మాతాని నేనంటే సాధారణ సభ. అయితే ఇక్కడ ఫస్ట్ మా సాధారణ సభకు ఫస్ట్ మన ఇండియా నుంచి ఫస్ట్ మా జనరల్ అసెంబ్లీకి అంటే సాధారణ సభకు తొలిసారిగా ఇండియా నుంచి ఫస్ట్ ఇదే సెక్రటరీ జనరల్గా ఎన్నికైన మొట్టమొదటి పర్సన్ వచ్చేసి మరి అంటే విజయలక్ష్మి పండిత్ మా. ఎప్పుడంటే 1946లో ఫస్ట్ సార్ 1947లో ఫస్ట్ మన ఇండియా నుంచి విజయలక్ష్మి పండిత్ హాజరయ్యారు సార్. ఎవరంటే నెహ్రూ యొక్క సోదరిమా. అంటే సాధారణ సభ యొక్క మెయిన్ వచ్చేసి మా అడుగుతారనమాట. సాధారణ సభ యొక్క 10 కాలం ఎన్ని సంవత్సరం అంటే 1 year అనమాట. గుర్తుడు సార్, రేపు ఎగ్జామ్లో ఆప్షన్ ఇస్తారు 1 నెలనా 6 months 3 years లేదా 1 year. ఆన్సర్ ఏమిటమా 1 month మాత్రమే. 1 year మాత్రం ఉంటారు. అంటే ఇది ఒక సాధారణ సభ యొక్క సెక్రటరీ జనరల్ 10 కాలం వచ్చేసి 1 year మాత్రం ఉంటారు. మొత్తం 193 దేశాలు ఉంటాయి సార్. ఈ 193 దేశాలు ఒక్కొక్కడు ఒక దేశం నుంచి 1 year పనిచేస్తారు అనమాట. ఒక్కొక్కడు అట్లా మన ఇండియాకి ఎప్పుడు వచ్చింది 1947లో. నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది మనకు తెలియదు సార్. కానీ సాధారణ సభకు ఎన్నికైన మొట్టమొదటి మహిళ వచ్చేసి విజయలక్ష్మి పండిత్. అయితే సాధారణ సభ యొక్క 10 కాలం వచ్చేసి ఎన్ని సంవత్సరం అంటే కేవలం వచ్చేసి 1 సంవత్సరం మాత్రం ఉంటారు. అయితే సాధారణ సభకు తొలిసారిగా మన ఇండియా నుంచి ఎన్నికైన మొట్టమొదటి మహిళ వచ్చేసి విజయలక్ష్మి పండిత్ గారు. ఎవరంటే ఇది నెహ్రూ యొక్క సోదరి సార్. మనకి ఎగ్జామ్ అనమాట, రీసెంట్ గా మనకి ఎగ్జామ్ ఇది స్ట్రాటజికల్ అడిగాను, మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఏదంటే సెకండ్ వచ్చేసి భద్రతా మండలి. భద్రతా మండలి ఇంగ్లీష్ వచ్చేసి ఇది సెక్రటరీ కౌన్సిల్ భద్రతా మండలి. ఇది ఎస్టాబ్లిష్ ఎప్పుడు అంటే సేమ్ సార్ 1945 October 24న ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే అమెరికాలోని న్యూయార్క్లో సార్, న్యూయార్క్లో. అదేవిధంగా దీంతో మొత్తం దేశాలు వచ్చేసి 5+10 కంట్రీస్ ఉంటాయమ్మా. 5 వచ్చేసి పర్మనెంట్ కంట్రీస్, 10 వచ్చేసి టెంపరరీ కంట్రీస్. మొత్తం ఎన్ని దేశాలు అంటే 15 దేశాలు ఉంటాయి సార్. ఏదంటే సాధారణ సభలో వచ్చేసి 190 దేశాలు ఉంటాయి. భద్రతా మండలి వచ్చేసి మొత్తం 15 దేశాలు ఉంటాయి. దీంతో 5 పర్మనెంట్, 10 టెంపరరీగా. ఈ 5 దేశాలు వచ్చేసి పర్మనెంట్ కంట్రీస్. ఈ యొక్క 5 దేశాలు పర్మనెంట్ ఉంటాయి. దాని కోడ్ వచ్చేసి ఇదంటే ABCFR. ఏ అంటే అమెరికా, బి అంటే బ్రిటన్, సి అంటే చైనా, ఎఫ్ అంటే ఫ్రాన్స్, ఆర్ అంటే రష్యా. అంటే 5 దేశాలు మాత్రమే పర్మనెంట్ కండిషన్ ఉన్నాయి. మిగతా 10 దేశాలు మాత్రం టెంపరీ ఉంటాయి సార్, టెంపరీగా. ఈ యొక్క 5 దేశాల యొక్క వీటికి ఏమిటంటే వీటో పవర్స్ ఉంటాయి. ఒక దేశం పర్మనెంట్గా కావాలంటే ఖచ్చితంగా వీటికి సైన్ చేయాలమా. వీటో పవర్స్ అంటే తిరస్కరించడం అన్నమాట. మనకు రాష్ట్రపతికి వీటో పవర్స్ ఉంటాయి. ఇలాగుతా ఈ 5 దేశాలకు వీటో పవర్స్ ఉంటాయి సార్. ఒక దేశం చేయాలన్నా తీసేయాలన్నా ఇలా పవర్స్ ఉంటాయి సార్. ఇదంటే వీటో పవర్స్ ఉంటాయి. అయితే మొత్తం ఎన్ని దేశాలు అంటే 5 దేశాలు సార్. 5 దేశాలు పర్మనెంట్ ఉంటాయి, 10 వచ్చేసి టెంపరీగా. అయితే భద్రతా మండలిలో ఇండియా టెంపరీగా దేశంగా ఎప్పుడు చేరిందంటే ఫస్ట్ 1947లో ఫస్ట్ ఇండియా టెంపరీగా చేరింది. అయితే ఇప్పటి వరకు ఇండియా వచ్చేసి 8 సార్లు టెంపరీగా తాత్కాలిక దేశంగా చేరింది. ఎప్పుడంటే లాస్ట్ టైం 2021లో 8వసారిగా 8 times టెంపరీగా తాత్కాలిక దేశంగా చేరింది సార్. ఇండియా 8వసారిగా టెంపరీ అయింది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా 7 times టెంపరీ దేశంగా. రీసెంట్గా పాకిస్తాన్ నెంబర్గా టెంపరీగా దేశం అయింది. అయితే ఒక పర్మనెంట్ దేశం ఎప్పటి నుంచో మన దేశం ఎప్పటి నుంచో కోరుకుంది. 2008 నుంచి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి నుంచి మన దేశానికి టెంపరీ దేశంలోని ఐక్యరాజ్య సమితిలో మనం పోరాడుతున్నాం. కానీ మన ఏ దేశం వాళ్ళు ఒప్పుకోలేదంటే చైనా వాళ్ళు ఒప్పుకోలేదు సార్. మిగతా అన్ని దేశాలు ఒప్పుకునే కానీ ఏ దేశం వాళ్ళు దీన్ని రిజిస్ట్రేషన్ అంటే ఏ దేశం అంటే చైనా వాళ్ళు. మిగతా దేశాలన్నీ ఆమోదించినాయి కానీ ఏ దేశం ఒప్పుకోలేదంటే అంటే ఇది ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో ఇండియా పర్మనెంట్ కావాలని అన్ని దేశాలు ఉన్న పర్మనెంట్ దేశాలు అన్ని దేశాలు ఆమోదించినాయి. కానీ ఒక దేశం మాత్రం ఆమోదించారు సార్. ఏ దేశం అంటే 5 దేశాల్లో ఒక దేశం చైనా దేశం. అందుకే దీన్ని మన దేశం
దీన్ని శాశ్వత దేశంగా ఇవ్వలేదు సార్ భద్రతా మండలిలో మన దేశానికి. అయితే ఈ యొక్క భద్రతా మండలి యొక్క పదవీ కాలం వచ్చేసిమా ఏంటంటే 2 సంవత్సరాలు ఉంటుంది సార్, 2 years మాత్రం ఉంటుంది సార్. ఈ యొక్క భద్రతా మండలిలో టెంపరీ దేశాలమా ఎన్ని ఉంటాయంటే కేవలమా 2 years మాత్రమే. ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి 2,300 పోతుంటాయి వస్తుంటాయి సార్ ఇక్కడ మనకి ఎగ్జామ్లు. అయితే భద్రతా మండలికి నోబెల్ పీస్ అవార్డు ఎప్పుడు వచ్చిందంటే ఈ సంస్థకు నోబెల్ పీస్ అవార్డు ఎప్పుడు వచ్చిందంటే నోబెల్ శాంతి ప్రైజ్ అవార్డు ఎప్పుడు వచ్చిందంటే ఈ సంస్థకు 1988లో ఈ యొక్క భద్రతా మండలికి నోబెల్ పీస్ అవార్డు వచ్చింది సార్. మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ మాట. నెక్స్ట్ మూడో వచ్చేసి మనకి ఎగ్జామ్ అంటే ఆర్థిక సామాజిక మండలి వచ్చేసి ఎస్టాబ్లిష్ సేమ్ 1945 October 24. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే అమెరికా న్యూయార్క్. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏంటంటే 54 దేశాలు సార్. ఎస్టాబ్లిష్ 1945 October 24. హెడ్ క్వార్టర్ వచ్చేసి అమెరికాలోని న్యూయార్క్ ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ 54 కంట్రీస్. అదేవిధంగా 4 వచ్చేసి ఏదంటే ధర్మకర్త మండలి. 4 వచ్చేసి ఏదంటే ధర్మకర్త మండలి. ఈ యొక్క ధర్మకర్త మండలి ఎస్టాబ్లిష్ సేమ్ సార్ 1945 October 24. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే అమెరికా న్యూయార్క్. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ 54 కంట్రీస్ 54 దేశాలు. ఈ 2 దేశాలకు 54 దేశాలు మాత్రం ఉంటాయి సార్. అయితే భద్రతా మండలి మొత్తం దేశాలు 10 దేశాలు ఉంటాయి. ఇది 5 కంట్రీస్ పర్మనెంట్, 10 వచ్చేసి టెంపరీగా ఇండియా 8 సార్లు జాయిన్ అయింది సార్. అది గుర్తుపెట్టుకోవాలి సార్, మనకి ఎగ్జామ్ అడిగే ఛాన్స్ మాట. నెక్స్ట్ 5 వచ్చేసి ఏదంటే అంతర్జాతీయ న్యాయస్థానం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అంతర్జాతీయ న్యాయస్థానం ఎస్టాబ్లిష్ అంటే 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు అంటే 1947లో స్టార్ట్ చేశారు సార్. అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎస్టాబ్లిష్ 1945, స్టార్ట్ చేసింది 1947లో. హెడ్ కోర్ట్ వచ్చేసి ఎక్కడుంటే ది హేగ్ వచ్చేసి ఎక్కడుంటే నెదర్లాండ్. ది హేగ్ వచ్చేసి ఎక్కడంటే నెదర్లాండ్ సార్. ది హేగ్ నెదర్లాండ్. అయితే అంతర్జాతీయ న్యాయస్థానంలో ఒక ప్రధాన న్యాయమూర్తి 14 మంది న్యాయమూర్తులు మొత్తం 15 మెంబర్స్ ఉంటారు సార్. ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 14 మంది న్యాయమూర్తులు మొత్తం 15 మెంబర్స్ ఉంటారు సార్. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఒకసారి మనకు లాస్ట్ టైమ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే అంతర్జాతీయ ప్రధాన న్యాయమూర్తులు నియమించేది ఎవరు అని క్వశ్చన్ అడిగారు. ఎవరంటే ఐక్యరాజ్య సమితి యొక్క యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్. అంటే పేరు ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ వచ్చేసి ఆంటోనియో గుటెరస్. ఆయన పదవీ కాలం 2026 డిసెంబర్ కల్లా ఆయన పదవీ కాలం అయిపోతుందా, ఇంకా 6 months వరకు ఆయన పదవిలో ఉంటారన్నమాట. పేరు యూనివర్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్. ఆయన ఏ దేశం అంటే పోర్చుగల్ మాజీ ప్రధానమంత్రి పనిచేశాడు. ఇక్కడికి వచ్చేది ఏంటంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క ప్రధాన న్యాయమూర్తులను ఎవరు నియమిస్తుంటే ఇది యూనివర్స్ సెక్రటరీ జనరల్. ఇప్పుడు మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించేదారు రాష్ట్రపతి. అట్లనే ఇక్కడ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ న్యాయస్థానం అంటే ఏంటంటే ఏదైనా 2 దేశాల మధ్య వివాదం ఉంటే ఆ సంస్థ ఏదంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇండియాలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, అత్యున్నత తీర్పు. అట్లనే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఇరు దేశాల మధ్య వివాదాలు కానీ ఒక దేశం మరొక దేశం మధ్య అక్కడ ఏమైనా జరిగినప్పుడు ఈ సంస్థ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చూసుకుంటాం సార్. అయితే మొత్తం ఎంతమంది ఉంటారమ్మా 15 మెంబర్స్ ఉంటారమ్మా. అయితే అంతర్జాతీయ న్యాయస్థానానికి న్యాయమూర్తిగా మన ఇండియా నుంచి ఎంతమంది ఎన్నికైనంటే 4 members ఎన్నికారు సార్. ఎంతమంది 4 members ఎన్నికారు. ఒక్కడు వచ్చేసి ఏమంటే బిఎన్ రావు. నెక్స్ట్ అదేవిధంగా ఆర్ఎస్ పటిక్. మూడవ వాడు వచ్చేసి కె నాగేంద్ర సింగ్. 4వ వాడు వచ్చేసి ఏంటంటే దళివిరి బండారి. మొత్తం 4 members మనకు ఐక్యరాజ్య సమితిలోని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో న్యాయమూర్తులుగా ఎన్నికైన వాళ్ళు ఎంతమంది 4 members బిఎన్ రావు అంటే పెనుగల నరసింహరావు, ఆర్ఎస్ పటిక్, కె నాగేంద్ర సింగ్, నెక్స్ట్ దళివిరి బండారి. దళివిరి బండారి మాత్రమే అధికారం అంటే పదవిలో ఉండదు సార్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. మళ్ళీ చెప్తాను సార్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క ప్రధాన న్యాయమూర్తులను నియమించేది అంటే ఏంటంటే ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ నియమిస్తారమ్మా. అది గుర్తు సార్. ఐక్యరాజ్య సమితిలోని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ది హేగ్ నెదర్లాండ్ ఉంది. అయితే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో ఎంతమంది మన ఇండియా నుంచి ఎన్నికైనంటే 4 members ఎన్నికారు. అయితే మొత్తం 1 + 14 = 15 members ఉంటారమ్మా. అయితే అంతర్జాతీయ ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవీ కాలం వచ్చేసి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవీ కాలం వచ్చేసి
ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ మా పదవీ కాలం వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు ఉంటారు. నెక్స్ట్ న్యాయమూర్తి పదవీ కాలం వచ్చేసి మా ఎన్ని సంవత్సరాలు అంటే న్యాయమూర్తి యొక్క పదవీ కాలం వచ్చేసి మా 9 సంవత్సరాలు ఉంటుంది. ఇది క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ సార్. ఏమవుతుందంటే ఇది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క చీఫ్ జస్టిస్ యొక్క మా పదవీ కాలం వచ్చేసి 3 ఇయర్స్, న్యాయమూర్తి పదవీ కాలం వచ్చేసి మా 9 ఇయర్స్. మళ్ళీ అయితే సార్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ మా ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం 3 సంవత్సరాలు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ న్యాయమూర్తి పదవీ కాలం వచ్చేసి 9 సంవత్సరాలు. ది హేగ్ వచ్చేసి మా నెదర్లాండ్ సార్. అయితే ఇండియా నుంచి ఎంతమందికి అంటే 4 నెంబర్స్ ఎన్నికారు. ఈ 4 నెంబర్స్ లో లేనివాడు అడుగుతాడు ఎగ్జామ్లో, లేనివాడు ఎవరు ఎన్నికలేదు. అయితే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క ప్రధాన న్యాయమూర్తి నియమించేది అంటే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ సార్ మనకి ఎగ్జామ్. అయితే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో 1+14 నెంబర్స్ ఉంటారు. ఒకడు చీఫ్ జస్టిస్, 14 మంది న్యాయమూర్తులు. ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం వచ్చేసి మా 3 సంవత్సరాలు 3 ఇయర్స్. న్యాయమూర్తి పదవీ కాలం వచ్చేసి మా ఎన్ని సంవత్సరాలు అంటే 9 సంవత్సరాలు అధికారంలో ఉంటారు సార్. మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవీ కాలం మన ఇండియాలో, హైకోర్టు ప్రధాన పదవీ కాలం 5 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు ఉంటాడు సుప్రీంకోర్టులో. హైకోర్టులో అయితే 5 లేదా 2 సంవత్సరాల వరకు ఉంటుంది సార్. అది డిఫరెంట్ క్వశ్చన్స్. ఇట్లానే ఇలా పదవీ కాలం కూడా ఎన్ని సంవత్సరాలు అంటే ఇలా డిసైడ్ చేసిందంటే ఈయన వాళ్ళు నిలుస్తారు అనమాట. లాస్ట్ వచ్చేసి మా 6వ అంటే సచివాలయం. 6 వచ్చేసి మా సచివాలయం. ఈ సచివాలయం మా ఎస్టాబ్లిష్ మా ఎప్పుడంటే సేమ్ మా 1945 అక్టోబర్ 24 ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్ వచ్చేసి మా అమెరికాలోని న్యూయార్క్లో సార్, అమెరికాలోని న్యూయార్క్లో. ఇది టోటల్ నంబర్ ఆఫ్ కంట్రీస్ మొత్తం దేశాలు మా ఎన్ని ఉంటాయంటే 193 దేశాలు ఉంటాయి సార్. 193 దేశాలు ఉంటాయి. ఐక్యరాజ్యంలోని ఇట్లా సచివాలయం మొత్తం దేశాలు మా 193 దేశాలు ఉంటాయి సార్. ఇక్కడ మెయిన్ వచ్చేసి మా మనకి ఎగ్జామ్ తోటి ఐక్యరాజ్యం యొక్క మెయిన్ వచ్చేసి మా మనకు ఉంది సార్. ఐక్యరాజ్యం యొక్క నెక్స్ట్ మనకు చాప్టర్లో ఐక్యరాజ్యం ఫస్ట్ సెకండ్ జనరల్ ఎవరు, సెకండ్ పర్సన్ ఎవరు, నెక్స్ట్ అదేవిధంగా పెయింట్ ఎవరు ఉండరు, నెక్స్ట్ ఎంతమంది పని చేశారు, ఏం కథ, ఐక్యరాజ్యం యొక్క లక్ష్యం ఏంది, ఐక్యరాజ్యం యొక్క మెయిన్ వచ్చేసి మా దానిక 2026 ఏమైనా ప్రకటించింది, లక్ష్యం ఏంది, 2025 ఏమైనా ప్రకటించింది, అదేవిధంగా ఇవన్నీ మనకు చాలా జాగ్రత్తగా చదవాలి సార్. కానీ ఇక్కడ మనకు స్ట్రాటజీలో మనకు హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టులో చాలా ఇంపార్టెంట్ మా. దీన్ని మీరు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది అన్ని కాంపిటీషన్కు. SSGD కానీ, నెక్స్ట్ అదేవిధంగా MTS కానీ, బ్యాంక్స్ ఎగ్జామ్ కానీ, అదేవిధంగా కానిస్టేబుల్ కానీ అన్నిటికీ మనకు చాలా యూజ్ అవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.